అట్లాగే డెట్ ఫండ్స్ ఉన్నాయి కదా సార్. హ్మ్. చాలా మంది పోర్ట్‌ఫోలియోలో ఇవి ఉండవు. హ్మ్. ఏంటి అంటే మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇవి బాగా మనకేమన్నా ఉపయోగపడతాయి ఇది డెట్ ఫండ్స్? స్టాండర్డ్ రిటర్న్ అండి డెట్ ఫండ్స్. అచ్చా! సో, మార్కెట్ క్రాష్‌కి సంబంధం లేదు. ఆ! డైవర్సిఫికేషన్‌లో మన ఇదొక పార్ట్ అండి అంతే. అంటే అచ్చచ్చ! నేను షార్ట్ టర్మ్ కనుక నేను పార్క్ చేయాలనుకున్నాను అనుకోండి హ్మ్. మనీని, హ్మ్. డెట్ ఫండ్స్‌లోకెళ్ళాలండి. ఓకే. లాంగ్ టెన్యూర్‌కి వెళ్ళాలనుకుంటే డెట్ ఫండ్స్ వల్ల మనకేం ఉపయోగం లేదండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ డెట్ ఫండ్స్ యూ కెన్ గో ఫర్ బాండ్స్. ఓకే. మీకిక్కడ మంత్లీ వచ్చేస్తుంది కదండీ. ఆ! సో, అది బెటర్ కదా ఇంకా. సో, ఇప్పుడు కొత్త జనరేషన్, లేటెస్ట్ జనరేషన్ అంతా క్రిప్టో వైపు పరుగులు పెడుతున్నారు. హ్మ్. క్రిప్టో అంటున్నారు. హ్మ్. సో, క్రిప్టో మన పోర్ట్‌ఫోలియోలో ఎంత పర్సెంట్ ఉండాలి? అసలది నిజంగా పెట్టాలా క్రిప్టో వద్దా? అంటే అర్థమైనట్టుండే అర్థం గాని మార్కెట్ అండి అది. అర్థమైనట్టే ఉంటదది. చాలా మంది చెప్తారు నేను బిట్‌కాయిన్ కొన్నాను, అది కొన్నాను. ఇప్పుడు ఓడియమ్మ! అదొక డిఫరెంట్ మార్కెట్ అండి. ఓకే. దానికి మనకి సరైన రెగ్యులేషన్స్ ఇంపార్టెంట్. అవును. మార్కెట్ పెరుగుద్ది, తగ్గుద్ది పక్కన పెట్టండి. కరెక్ట్. మన మనీకి ఏదన్నా జరిగినప్పుడు రెగ్యులేటరీ కంట్రోల్ ఉందా లేదా అనేది ఇక్కడ పాయింట్ అండి. అవును. సో, ఇప్పుడు మనం బిట్‌కాయిన్ చూసుకుంటే కంటిన్యూస్‌గా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదండీ. బ్లాక్ రాక్ కంటిన్యూస్‌గా ఎక్వైరీ చేస్తుంది. లాస్ట్ 10, 12 డేస్ నుండి కంటిన్యూస్‌గా బిట్‌కాయిన్ కొంటుంది. ఓకే. సో, తెలీదండి. అది ఎలా బిహేవ్ చేస్తది ఏంటని తెలీదు. హ్మ్. అంటే యూసేజ్ ఏంటి? ఇవి ఓకే. కూడా చూడాలి కదండీ. అంటే మనం చేయాలా వద్దా? ఇన్వెస్ట్ చేయాలా వద్దా? నేనైతే ఎప్పుడు చేయలేదండి. సజెస్ట్ చేయలేదు. దాని గురించి కూడా నేను పెద్ద సో, ఇప్పుడు ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది బాగా పాపులర్ ట్రెండింగ్ టాపిక్. అవునండి. రైట్. చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంజెల్ ఇన్వెస్టర్‌లుగా. సో, దాని ప్రాఫిట్ రేషియో అవి గనుక చూసుకుంటే ఈజ్ ఇట్ మనం చేయొచ్చా? సామాన్యుడు గూడా ఏంజెల్ ఇన్వెస్ట్‌గా మారే అవకాశం ఏమైనా ఉంటదా? చేయొచ్చా? ఎక్సెస్ అమౌంట్ ఉన్నప్పుడు చేసే పనులండి అయన్నీ. అచ్చా! ఓకే. మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంది. ఆ! ఎందుకంటే ఎనీ స్టార్టప్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే హ్మ్. స్టార్టప్ సక్సెస్ రేషియో వచ్చి మీరు అంటే మనకి డేటా చెప్పేది 13-15%. అంతే. ఇంకా మనం డీప్ డైవ్ చేస్తే లెస్ థాన్ 10%. ఓహ్! సో, లెస్ థాన్ 10% సక్సెస్ రేషియోలో ఉన్న దానికి మనం ఎందుకెళ్తున్నాము? హ్మ్. ఎందుకెళ్తామంటే ఏ ఏంజెల్ ఇన్వెస్టర్ అయినా పెట్టాడంటే డబ్బులు కనీసం 7-10 టైమ్స్ ఆర్ 5-7 టైమ్స్ రిటర్న్ కోసం పెడతాడు. ఆ! రైట్? అవును. అంతే డెఫినెట్‌గా. గదా! అవును. సో, ఆ రిటర్న్‌లో అతనేం చూస్తాడు? నేను 10 హ్మ్. కంపెనీల్లో పెట్టా. నాకు 5 కంపెనీలు పోయినాయి. అవును. మిగతా 5 కంపెనీలు 10x అయినాయి. అప్పుడేమవుద్దండి? సెట్ అయిపోద్ది. సో, అలా పెట్టాలంటే మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ చాలా ఉండాలిగా. ఎక్సెస్. మనం 10 కంపెనీల్లోనూ సో, పెట్టగలగాలి. రిస్క్ రివార్డ్ రేషియో అంటే ఏం చెప్తారు? వెరీ హై అండి. వెరీ ఆ! హై రిస్క్ అది. ఓహ్! ఎక్సెస్ అమౌంట్ ఉంటేనే మనం వాటిలోకి దిగాలండి. ఓకే. ఎక్సెస్ అమౌంట్ లేనప్పుడు మనకొద్దండి. ఓహ్! అవసరం లేదది. ఆ! ఎందుకంటే మీరు రెండిట్లో పెట్టారు. ఆ 2 ఫెయిల్ అయినాయి అనుకోండి. డబ్బులు పోయినట్టే కదా! మీరు 10 కంపెనీల్లో పెట్టగలగాలి. ఆ! మీరు ఎవరినైనా చూడండి. ఇప్పుడు అనుపమ్ మిట్టల్ గానివ్వండి, ఆ! వీళ్ళందరూ ఏంటి వాళ్ళు క్యాప్ పెట్టుకుంటారు. వాళ్ళు నంబర్ ఆఫ్ కంపెనీస్‌లో పెడతారు. ఓకే. అండ్ ఇంకోటేంటంటే ఒకప్పుడు మనం చూసుకున్నప్పుడు స్టార్టప్స్ తక్కువండి. 40, 50 స్టార్టప్స్ ఉన్నాయండి అవును. అనుకోండి. 40, 50లో కనీసం మనకి సక్సెస్ రేట్ ఎంతో కొంత ఉంటది. ఉండేది. ఇవాళ స్టార్టప్స్ ఒక ఆలోచన వచ్చిన ప్రతోళ్ళు స్టార్టప్ స్టార్టప్ అంటున్నారండి. అంటున్నారా? అసలు ఆలోచనకి దానికి ఏంటి వ్యాలిడిటీ ఏంటి? అవును. మార్కెట్ ఫిట్ ఏంటి? మార్కెట్‌లో దానికి ఉందా లేదా? ఎంతకాలం మనం అసలు మార్కెట్ సర్వే చేస్తున్నారో లేదో కూడా లేదా డౌటే నాకు. నేను చాలా మంది స్టార్టప్‌లు నేను ఆ! మాట్లాడాను, ఆ! ఇంటరాక్ట్ అయ్యాను, నేను ఆ! ఆ! కలుస్తుంటానండి. ఫస్ట్ వాళ్ళు రాంగానే ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఒక ఐడియా చెప్పి ఐపీఓకి వెళ్ళిపోతా ఉంటారు. నేను ఏంటి? లేసి వెళ్ళిపోతానండి. అంతే కదా! ఐడియాకే ఐపీఓ దాకా వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారండి. ఆ! ఇంక అలాంటప్పుడు మనలాంటోళ్ళు సైలెంట్‌గా లేసి వెళ్ళిపోవటం బెస్ట్ అండి. వావ్! ఎందుకంటే నీ దృష్టి ఐపీఓ మీద ఉండకూడదు. నీ దృష్టి సస్టైనబిలిటీ మీద ఉండాలి. అది. ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ సస్టైనబిలిటీ, లాంగ్విటీ మీద మీరు మాట్లాడుతున్నారంటే మీకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటది. ఉన్నట్టు. ఐపీఓ గురించి అసలు డే 1 రోజు మాట్లాడుతున్నామంటే ఆ! ఇప్పుడు మీరు జాబ్ జాయిన్ అయ్యారండి. బట్ జాబ్ నాలాంటి వాడుగా జాబ్ జాయిన్ అయిన డే 1 ఆ! మీకేం కన్విక్షన్ ఉంటది? ఫస్ట్ నేను నేర్చుకోవాలి. నేను ప్రూవ్ చేసుకోవాలి. యెస్. నేను నెక్స్ట్ నిలబడాలి. లెవెల్‌కెళ్ళాలి. నిలబడాలి. నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి. అవును. నేను ఒక మేనేజర్ క్యాడర్‌కెళ్ళాలి. టీమ్ మెయింటైన్ చేయాలి. తర్వాత నేను ప్రాజెక్ట్‌లోకి షిఫ్ట్ అవ్వాలి. తర్వాత నేను ఒక డిపార్ట్మెంట్‌ని హ్యాండిల్ చేయాలి. దీస్ ఆర్ ద స్టెప్స్. మీరు జాయిన్ అవ్వంగానే రిటైర్ అయిపోతే నేనేం చేయాలన్నాననుకోండి. దాన్ని దాన్ని ఎలా చూడాలి? అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ కరెక్ట్. డిస్కరేజ్ కరెక్ట్. అని కదండి. అవును. ఐపీఓ ఈస్ ఎ ఫైనల్ గోల్ కరెక్టే. అవును. బట్ అసలు దీనిలో చాలా ప్రాసెస్ ఉంది కదా! సార్ ఇప్పుడు స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే ఏమన్నా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదా! చాలా ఏముంటాయి సార్? ఉంటాయండి. అంటే బెస్ట్ చాలా. ఏమన్నా చెప్పగలరా? ఎందుకు చాలా ఉన్నాయి. టై అని, ఇక్కడ అచ్చచ్చా! హైదరాబాద్‌లో హైదరాబాద్ ఏంజెల్స్ అని చాలా ఆహా! ఉంటాయండి. ఓహ్! ఓకే. కానీ ఇక్కడ ద పాయింట్ అదే మీరు బేస్ గుర్తుపెట్టుకోండి. రిటర్న్ సార్. మీద మీరు ఫోకస్ పెడుతున్నారు. కానీ సక్సెస్ రేషియో తక్కువ. ఓకే. ఆ సక్సెస్ రేషియోని దృష్టిలో పెట్టుకొని మనం పెట్టాలండి స్టార్టప్స్‌లో. సార్ ఇప్పుడు మామూలుగా ప్యూర్ ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా ఒక వ్యక్తి తన స్కిల్ మీద గాని, తన హెల్త్ మీద గాని చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ని కూడా ఇన్వెస్ట్‌మెంట్ లాగా చూడొచ్చా అసలు అట్లా? ఫస్ట్ చేయాల్సింది అదే కదండీ. ఆ! ఫస్ట్ చేయాల్సిందే అది కదండీ. అదేనా? ఓకే. మీరు అసలు మన మీద మనం ఖర్చు పెట్టకపోతే మనకి ఇన్‌కమ్ ఎక్కడి నుండి వస్తదండి?
మన నుంచే కదా, మనం జాబ్ చేయాలి. అవును. బిజినెస్ పక్కన పెట్టండి, అవును. కొద్ది మంది చేస్తారు, అది పక్కన. ఆర్ అవును. సెల్ఫ్ ఎంప్లాయ్. రైట్. సో నా మీద నేను స్కిల్ అప్డేట్ చేసుకోకపోతే, ఇప్పుడు ఏ రాదనుకోండి, అవును. నేను అన్ఎడ్యుకేటెడే కదా. అంతేగా, ఇప్పుడు ఈ రోజుల్లో ఇల్లిటరేట్ కింద ఆ, లెక్క. ఇప్పుడు మీకు మొన్న ఎవరో నేను వెళ్తే స్టార్ట్అప్ మీటింగ్కి వెళ్ళాను, వెళ్తే వాళ్ళు చెప్తున్నారు స్కోర్ కార్డు, స్కిల్ స్కోర్ కార్డు. ఆ, వాళ్ళు ఏమంటున్నారంటే సర్టిఫికేట్ గివ్స్ మార్క్స్ అదే వస్తాయి, అవును. ఇండస్ట్రీకి ఏం కావాలా, స్కిల్ కావాలా. స్కిల్ కావాలి. ఆ స్కిల్ స్కోర్ కార్డ్ అనేది మనం మెయింటైన్ చేస్తే బాగుంటుంది కదా. ఆ, ఇప్పుడు రాబోయే రోజుల్లో కరెక్ట్. ఇవి అంటే స్కిల్ అప్డేట్ లేకపోతే కనుక మీరు ఎలా మీకు ఇన్కమ్ వస్తుంది? ఇన్కమ్ అవును. లేనిది మీరు ఏం చేయగలరు? మనకి ఇన్కమ్ వస్తుంటేనే కదండి అవును. ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించేది, సేవింగ్స్ ఓకే. గురించి ఆలోచించేది. ఉమ్, సో ఖచ్చితంగా మా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం దాని మీదే పెట్టుకోవాలండి. ఓకే. ఫస్ట్ అందుకనే అందే జాబ్ జాయిన్ అవ్వగానే మ్యూచువల్ ఫండ్స్లో కాదు పెట్టేది. హెల్త్ ఫస్ట్ ఒక 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 సంవత్సరం శాలరీ హెల్త్ హెల్త్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆ, అట్ ద సేమ్ టైం డోంట్ గో ఫర్ రష్ టు ఇన్వెస్ట్. ఆ, ఫస్ట్ మీకోసం మీరు ఒక 1 year శాలరీ పెట్టుకోండి, ఓకే. మీ స్కిల్ అప్డేషన్ కోసం పెట్టుకోండి. రిస్క్లు వస్తే మీకు అది ఉంటుంది. ఆ తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్లోకి రావాలండి. సూపర్. మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్స్ ఫస్ట్, కరెక్ట్. దెన్ యూ కమ్ టు ఇన్వెస్ట్మెంట్. ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకి ₹1,00,000 జీతం వస్తుంది సార్. సో అతను ఏ అసెట్స్ మీద ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేయాలి? ఒక ₹1,00,000 జీతం కాదు, అంటే అదేండి అతని వయసు 30 ఏళ్ళు. అదేండి 30 ఏళ్లలో ఇక్కడ మనం ఏంటంటేనండి వాళ్ళకున్నటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఓకే. దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేయాలి. ఆహా. ఇప్పుడు ఆ 30 ఏళ్ల వ్యక్తికి ఆల్రెడీ ఇల్లు ఉందనుకోండి, కొంచెం Okay. లేటుగా ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు. ఉమ్, ఇల్లే లేదనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ ఇల్లే కదా. ఇల్లు, అవును. అంతే కదండి, కరెక్ట్. ఉండడానికి ఇల్లు కావాలి కదా. అంతేగా. సో అంతేగాని అది వదిలేసి మనం ఎక్కడో ఫామ్ ల్యాండ్ కొనలేం కదా. మన correct, సిటీలో correct. ఉండడానికి ఇల్లు లేదండి, అవును. ఇది వదిలేసి 70 కిలోమీటర్ల అవతల ఫామ్ ల్యాండ్ అయితే కొనలేం కదా. సో అది క్రైటీరియా, వాళ్ళకున్న క్రైటీరియా ఏంటి, సో అతను ఏ సెక్టర్లో ఉన్నాడు, ఎంత కన్సిస్టెంట్గా అతని శాలరీ పెరుగుద్ది. ఓకే. ఇప్పుడు కంపెనీలో పనిచేశారండి, ఐటీ కంపెనీలో పనిచేశారు, ఆ. మీకు ఒక రకమైన ఇంక్రిమెంట్ వస్తుంది. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో చేశారు, ఒక రకంగా వస్తుంది. ఇంజనీరింగ్ ఉంది, ఇంకో రకంగా వస్తుంది. మీ యొక్క జాబ్ గ్రోత్ ఎలా ఉంది? మీరు ఫైనాన్షియల్ జర్నీ చేయాలంటున్నారు కదా. అవును. ఫైనాన్షియల్ జర్నీ అంటే చాలా పారామీటర్స్ ఉంటాయి కదా. ఊరినే నాకు 1,00,000 వచ్చింది, ఈ నెల నేను దీనిలో పెట్టేస్తాను, రేపొద్దున మళ్ళీ ఇంకోటి అట్లా కాదు కదా. జర్నీ చేసేటప్పుడు మన స్కిల్ ఏంటి, మన జర్నీలో మన శాలరీ ఎంతవరకు వెళ్ళగలం, దాన్ని బట్టే కదా అండి. రైట్. నా శాలరీ నాకున్న స్కిల్కి మ్యాక్సిమం మార్కెట్లో 2 lakhs అండి, అంత మించి రాదనుకోండి, నేను దాని తగ్గట్టే ప్లాన్ చేసుకోవాలి కదా. 2 కోట్ల ఇల్లు నేను ప్లాన్ చేయలేను కదా. అవును. సో అలాంటివన్నీ కన్సిడర్ చేసుకుని మనం ఒక జర్నీ చేసేటప్పుడు ఇంపార్టెంట్ అండి, ఒక మూమెంట్ని బేస్ చేసుకుని చేయకూడదు. సో అదే తప్పు చేస్తారు జనరల్గా. వాళ్ళకున్న అవసరం, ఇప్పుడు మనకి ఎస్ఐపి కూడా స్టార్ట్ చేస్తారండి. ఈ రోజు మీరు మ్యారేజ్ అవ్వలేదు, ₹1,00,000 వస్తే మీరు 70,000 కట్టగలుగుతున్నారు. రేపు మ్యారేజ్ అయినాక మీకు 30,000తో ఈ రోజు లైఫ్ నడుస్తుంది కదా, 30,000 ఆ రోజు రెంట్కే అవుతుంది. అంతే కదా. కదా. అంటే మీరు ఇలా చేసేటప్పుడు ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు రొటేషన్ ఆఫ్ ద మనీ, అలాగే ఒక కన్సిస్టెంట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సపోజ్ మీరు 30,000 చేయండి, అనదర్ 40,000 యూ కీప్ ఏ బఫర్. కరెక్ట్. తప్పేం లేదండి. అంతేగా. మనీ అకౌంట్లో ఉంటే 7%, 10%, 12% రిటర్న్ అయితే ఇస్తుంది కదా. ఇస్తారు, అవును. ఖాళీగా అయితే అది కూర్చోదు కదా. కూర్చోదు, మొన్న అవును. బ్యాంకులో వేస్తే 6 వస్తుంది, 6 అయితే వస్తుంది కదండి, వస్తుందిగా. 6 అయితే వస్తుంది కదా. సో మీరు అది కాకపోతే ఆల్టర్నేట్ గో ఫర్ ద బాండ్స్. 2 lakhs పార్క్ చేసుకుని 2 years కోసం, మీకు మ్యారేజ్ టైం ఉంది, ఒక 2 years, 3 years, యూ కెన్ పార్క్ దేర్ వేర్ యు ఆర్ గెట్టింగ్ 12%. వాట్స్ రాంగ్ ఇన్ దట్?